హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యశోద ఇంటికి వస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడికి యశోద రావడం చూసి ఉన్న బలంగా నన్ను ఇక్కడికే రమ్మన్నారు. ఏంటి సార్, నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి విక్కీ అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న యశోధర్ అయితే తన దగ్గర ఉన్న గన్నును తీసి విక్కీ వైపుకు చూపిస్తూ ఉంటాడు. ఏంటి సార్, మీరేం చేస్తున్నారు అని చెప్పేసి విక్కీ అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే మా అమ్మ ఇదివరలాగా సంతోషంగా లేదు. మా అమ్మ సంతోషంగా ఉండాలి అంటే పద్మావతి ఈ ఇంట్లో ఉండాలి. పద్మావతి ఈ ఇంట్లో ఉండాలి అంటే నువ్వే ఎలాగైనా సరే తనను ఒప్పించి ఇక్కడికి తీసుకొని రావాలి. మా అమ్మ సంతోషంగా ఉండడం నేను నా కళ్ళారా ఎప్పుడూ చూస్తూ ఉండాలి. నువ్వు ఎలాగైనా సరే పద్మావతిని ఒప్పించి ఈ ఇంటికి తీసుకొని రావాలి. లేదంటే నా చేతుల్లో నువ్వు చస్తావు అని చెప్పేసి అంటూ బెదిరిస్తూ ఉంటాడు. అది చూసిన విక్కీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఏంటి సార్, మీరేం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా మీకు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న యశోధర్ మాత్రం, నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు, కానీ పద్మావతి మాత్రం మా ఇంట్లో ఉండాలి. అది చూసి మా అమ్మ చాలా సంతోషంగా ఉండాలి. తను ఉన్నంతకాలం, నేను ఉన్నంతకాలం తనని ఎప్పుడు సంతోషంగానే చూడాలనుకున్నాను. ఇప్పుడు అలా జరగటం లేదు. నువ్వు ఎలాగైనా పద్మావతిని ఇంటికి తీసుకొని వచ్చి మా అమ్మని సంతోష పెట్టాలి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న విక్కీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఏంటి, ఏం మాట్లాడుతున్నాడు ఈయన అని చెప్పేసి అక్కడున్న యశోధర్ని వైపుకు చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడున్న యశోధర్ మాత్రం, నువ్వు పద్మావతిని ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఇక్కడ తీసుకొని రావాలి అని చెప్పేసి అంటూ ఉంటాడు.